బ్రేకింగ్ న్యూస్. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అనే థీమ్తో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, ఈ ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ ప్రారంభోత్సవాన్ని ప్రజలందరికీ చేరువ చేసేలా కలెక్టర్లు పోటీపడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజల్లో విమానాశ్రయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించేలా ప్రతి ఇంటా చర్చ జరిగే విధంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఘన స్వాగతం పలకాలని ప్రభుత్వం పేర్కొంది. జాతీయ జెండాలతో చిన్నారులు స్వాగతం పలకడంతో పాటు గిరిజన సంప్రదాయ ధింసా నృత్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహ్వానించాలని సూచించారు. గిన్నీస్ రికార్డు సృష్టించేలా అత్యధిక సంఖ్యలో కళాకారులతో ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించాలని చెప్పారు. అరకు కాఫీతో పాటు ఉత్తరాంధ్ర పర్యాటక విశేషాలకు కూడా ఈ సందర్భంగా బ్రాండింగ్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిఎంఆర్ సంస్థ పీపీపీ విధానంలో నిర్మించిన భోగాపురానికి విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంగళవారం గెజెట్ నోటిఫికేషన్ వెలువరించింది. ఇక ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పుడు కేంద్రం దాన్ని అధికారికంగా గుర్తిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ చారిత్రక వేడుకకు ఉత్తరాంధ్ర ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఇక భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. మన భోగాపురం విమానాశ్రయం మన గర్వం, మన వైభోగమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
భోగాపురంలో విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అక్కడ ఏర్పాటు చేసిన పూర్తి సమాచారం, అక్కడ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ప్రధాని నరేంద్ర మోదీ రాకకి సంబంధించి అధికారులు ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు చేశారనేది మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ. దేవి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక కీలక ఘట్టం ఆగస్టు 1వ తారీఖున ఆవిష్కృతం కాబోతా ఉంది. భోగాపురం నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించబోతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా ఉన్నతాధికారులతోటి సమీక్ష కూడా నిర్వహించి అక్కడ ఏర్పాట్లకు సంబంధించి పకడ్బందీగా ఉండేలా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలను సాకారం చేసే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర విమానయాన రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుందని చెప్పుకోవాలి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతోటి గ్రీన్ ఫీల్డ్ విధానంలో ఈ ఎయిర్పోర్ట్ ను నిర్మించడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే కాకుండా మొత్తం రాష్ట్రానికి ఒక కొత్త అవకాశాలను ఈ ఎయిర్పోర్ట్ ద్వారా లభించబోతా ఉన్నాయని కూడా అంతా అంచనా వేస్తా ఉన్నారు. ప్రయాణ సౌకర్యాలు మెరుగు కావటంతో పాటు మరోవైపు పరిశ్రమలు, పెట్టుబడులు, పర్యాటక రంగం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు ఈ ఎయిర్పోర్ట్ ద్వారా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక చిహ్నంగా నిలుస్తుందని, దేశంలోని ప్రధాన నగరాలతో పాటు విదేశీ గమ్యస్థానాలకు కూడా భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి విమాన సౌకర్యాలు అందే అవకాశాలు కూడా తద్వారా లభించబోతా ఉన్నాయని కూడా అంతా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఈ ప్రాంతానికి పారిశ్రామికవేత్తలు, అలాగే వ్యాపారవేత్తలు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఏర్పడబోతా ఉంది. తద్వారా రాష్ట్రానికి కూడా ఆదాయం సమకూరబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. గిరిజన సాంప్రదాయమైనటువంటి దింసా నృత్యంతో పాటు రాష్ట్ర ప్రాచీన నృత్య రూపమైనటువంటి కూచిపూడి ప్రదర్శనలు రేపు ప్రధాని నరేంద్ర మోడీ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతా ఉన్నాయి. వేలాది మంది గిరిజన మహిళలు, అలాగే విద్యార్థులు ఒకేసారి ఈ దింసా నృత్యంతో పాటు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఈ ప్రదర్శన గిన్నీస్ రికార్డు స్థాయిలో ఉండేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర సంస్కృతి, అలాగే గిరిజన సాంప్రదాయాలు, స్థానిక కళారూపాలను దేశవ్యాప్తంగా పరిచయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అరకు కాఫీ ప్రత్యేకత ఈ విస్తృత ప్రచారం కల్పించాలని కూడా ఆలోచనతో ఈ ప్రాంత పర్యాటకానికి మరింత గుర్తింపు తీసుకురావాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అరకు కాఫీకి సంబంధించి కూడా ప్రత్యేక స్టాల్స్ ను అక్కడ ఏర్పాటు చేయబోతా ఉంది. విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కేవలం ఇదేదో ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఇదొక అక్కడ ఉన్నటువంటి ప్రజల పండుగలాగా నిర్వహించేందుకు అధికారులు అయితే ప్రత్యేక కార్యాచరణతోటి అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ తోటి ప్రజల్లో ఒక అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా ఈ భోగాపురం విమానాశ్రయం గురించి చర్చించుకునేలాగా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే అక్కడ మహిళలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఇలా అన్ని వర్గాలు కూడా ఈ భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలాగా అక్కడ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్ పోటీలు కావచ్చు, ఉపన్యాస పోటీలు కావచ్చు, ఫ్లాష్ మాబ్లు కావచ్చు, డ్రోన్ షోలు, అవుట్ రీచ్ కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఇప్పటికే కార్యక్రమాలన్నింటినీ కూడా అక్కడ అధికారులు చేపట్టడం జరిగింది. విమానాశ్రయ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక పారిశ్రామికవేత్తలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి ఇక్కడ పెట్టుబడులు పెడితే రాబోయే అవకాశాలు ఏంటన్న వాటన్నింటినీ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 3 నుంచి 5 కిలోమీటర్లు రన్ ఏదైతే వాక్ కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా అధికారులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ పోటీల్లో విజేతలు ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతో పాటు వాళ్ళందరినీ కూడా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నారు.
సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ద్వారా కూడా ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా భారీగా ప్రచారం నిర్వహించి తద్వారా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమానికి ఒక గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి మరో కీలక కార్యక్రమం కూడా ఈ వేదిక నుంచే జరగబోతా ఉంది. ప్రధానంగా రవాణా శాఖకు సంబంధించి ఇంధన ఉపరితల రవాణా శాఖకు సంబంధించి దాదాపుగా 18,000 కోట్ల విలువైనటువంటి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ వేదిక మీద నుంచే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. దీంతో ఈ భోగాపురం అంతర్జాతీయ స్థాయిలో కీలక కేంద్రంగా ఆగస్టు 1వ తారీఖున మారబోతుందని మనం చెప్పుకోవాలి. ఇక ప్రధాని పర్యటన విశేషాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1వ తారీఖు ఉదయం 10:45 ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నరేంద్ర మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత 10:58 అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. టెర్మినల్ పరిశీలన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ ఓపెన్ టాప్ వాహనంలో బహిరంగ సభ వేదికకు బయలుదేరి వెళ్తారు. మార్గం మధ్యలో వేలాది మంది గిరిజన మహిళలు, విద్యార్థులు సాంప్రదాయ దింస, కూచిపూడి నృత్యాలతోటి ఆయనకు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు ఆ వేదిక మీద నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేయటం జరుగుతుంది. మధ్యాహ్నం 1:10 తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు. ఇది ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను అధికారికంగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త దిశ ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే విశ్వసిస్తా ఉంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అలాగే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఈ శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు, అలాగే ఆ ప్రాంతంలో ఇప్పటికే విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే పర్యాటక పరంగా అక్కడ అరకు లాంటి, పాడేరు, అరకు లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు మన్యం జిల్లాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా ఆ ప్రాంతమంతంగా కూడా నిలుస్తా ఉంది. శీతాకాలంలో, వర్షాకాలంలో, వేసవి కాలంలో కాలాలతో సంబంధం లేకుండా పర్యాటకులు ఆ ప్రాంతానికి విచ్చేసి అక్కడ తీర ప్రాంతం పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆ తీర ప్రాంతంలో అక్కడ సేద తీరేందుకు పర్యాటకులు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత మరింత అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులై ఆ ప్రాంతానికి తరలి వచ్చే అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎక్కువ మంది టూరిస్టులు గోవా వెళ్లి అక్కడ తమ యొక్క టైం ను స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతానితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖ ప్రాంతానికి తరలి రావడానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫార్మా రంగం కావచ్చు, దాంతో పాటు ఈ హైడ్రోజన్ ప్రాజెక్టులు కావచ్చు, త్వరలో రాబోతున్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు, అలాగే ఇతరత్ర పరిశ్రమలు కావచ్చు, వీటితోటి ఆ ప్రాంతంలో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అన్ని విధాలా కూడా రవాణా సదుపాయానికి, దాంతో పాటు ప్యాసింజర్ తరలింపు కోసం కూడా ఇది ఈ ఎయిర్పోర్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా భవిష్యత్తులో ఈ ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా విస్తరించే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం అయితే అంచనా వేస్తా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖున సాకారం కాబోతా ఉంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంతో అంతర్జాతీయ స్థాయిలో భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి గుర్తింపు అయితే రాబోతుందని చెప్పాలి. మొత్తానికి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా
చివరి దశకు చేరుకున్నాయి. మంత్రులు స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తా ఉన్నారు. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వయంగా అక్కడే ఉండి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాబోతున్నటువంటి నేపథ్యంలో రామ్మోహన్ నాయుడు రాత్రింపవళ్లు అక్కడే ఉండి ఏర్పాట్లను దగ్గరుండి కూడా ఆయన పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా అక్కడే ఉండి స్వయంగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. దాదాపుగా రేపు సాయంత్రానికల్లా ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఆగస్టు 1వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ రాక కోసం రాష్ట్ర ప్రజానీకం ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి.